హలో ఫ్యామిలీ! ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. దాని ప్రాసెస్ అంతా. చాలా వీడియోస్ ఉండే ఉంటాయి యూట్యూబ్‌లో గుంట పొంగనాలు ఎలా చేయాలి అనేది. కాకపోతే ఇది మేము ఎలా చేసుకుంటాం అనేది మాత్రమే రికార్డ్ చేశాను. ఒకసారి చూసేయండి. అందరి ఇళ్లల్లో దోస పిండి వారానికి సరిపడా వేసుకొని రోజు దోస తినాలి అన్నా కూడా బోర్ కొట్టే వాళ్ళకి ఈ గుంత పొంగనాలు అనేది ఒక ఆప్షన్ అండి. 2, 3 రోజులుగా పులిసిపోయిన పిండి ఏదైనా ఉంటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ గుంత పొంగనాలకి. ఆ పిండిలోకి నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకొని కలిపేసుకోవాలి. ఇదే టైంలో కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఈ గుంత పొంగనాలకి అంటూ ఒక ప్యాన్ అయితే ఉంటుందండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. అందులోకి ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కలుపుకున్న బ్యాటర్ ఉందో అది నీట్‌గా వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. రోజు ఒకేలాంటి ఫుడ్ పెట్టకుండా డిఫరెంట్‌గా ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే అందులో ఈజీ ప్రాసెస్‌తో నిజంగా ఫ్యామిలీ అంతా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా! అంతే. గుంత పొంగనాలైతే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. కమ్మగా ఉంటుంది. అందులో మధ్యలో మనకి ఆ ఎర్రగడ్డ తగులుతూ ఆ ఫ్లేవర్ కానీ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్.